మహిళల టీ20 ప్రపంచ కప్లో చిరకాల ప్రత్యర్థులు భారత పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై భారత్ 6 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. తన తొలి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్పై 58 పరుగుల భారీ తేడాతోటి ఓడిపోయి తీవ్ర విమర్శలకు ట్రోలింగ్కు గురైన భారత మహిళల జట్టుకు ఇది ఊరటనిచ్చే విజయం. టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్పై గెలవడం భారత్కి ఇది 6వసారి. ఆ విధంగా ఐసీసీ టోర్నీలలో భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా పాకిస్తాన్పై తన తిరుగులేని ఆధిక్యతను కొనసాగిస్తోంది. బ్యాటింగ్కు కష్టంగా ఉండి లో స్కోర్లు నమోదైనటువంటి ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్లో నిడాదర్ 28 పరుగులతోటి టాప్ స్కోరర్గా నిలవగా ఆ తర్వాత మునీబా 17 పరుగులు, అరూబు 14 పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి 3 వికెట్లు, శ్రేయాంక 2 వికెట్లు, రేణుకా దీప్తి చెరో వికెట్ తీశారు. అనంతరం 106 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు విజయం అంత సులభంగా ఏమీ దక్కలేదు. ఇండియా కూడా విజయం కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. చివరికి 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఇన్నింగ్స్లో షఫాలి వర్మ 32 పరుగులతోటి ఈ మ్యాచ్లోనే టాప్ స్కోరర్గా నిలవగా ఆ తర్వాత కెప్టెన్ హర్ప్రీత్ కౌర్ 29 పరుగులు, జమీమా రోడ్రిడ్జ్ 23 పరుగులు చేశారు. ఇండియా 18 పరుగులకే తన తొలి వికెట్ను కోల్పోయినప్పటికీ షఫాలి వర్మ, రోడ్రిడ్జ్ వీళ్ళిద్దరు కలిసి రెండో వికెట్కు 44 బంతుల్లో 43 పరుగులు జోడించి భారత్ను ఆదుకున్నారు. అయితే 80 పరుగుల వద్ద ఇండియా వరుసగా 2 వికెట్లు కోల్పోయి ఇబ్బంది పడి చివరిలో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే కెప్టెన్ హర్ప్రీత్ కౌర్ నిలదొక్కుని వేగంగా ఆడటంతో ఇండియా విజయం దిశగా వెళ్ళింది. చివరిలో హర్ప్రీత్ కౌర్ మెడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హార్డ్గా వెనుదిరిగినప్పటికీ దీప్తి శర్మ, సజానా ఇద్దరు కలిసి భారత విజయాన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్లో విజయంతో ఇండియా ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్ గెలిచి 1 మ్యాచ్ ఓడిపోయి, అంటే తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయినటువంటి ఇండియా ప్రస్తుతము ఈ పాకిస్తాన్తో జరిగినటువంటి మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా 2 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలోనికి చేరింది. మొత్తం గ్రూప్ ఏలో 5 జట్లుంటాయి, గ్రూప్ బిలో కూడా 5 జట్లుంటాయి. గ్రూప్ ఏ నుంచి 2 జట్లు, గ్రూప్ బి నుంచి 2 జట్లు సెమీఫైనల్స్కు చేరుతాయి. గ్రూప్ ఏలో ఉన్నటువంటి ఇండియా కంటే ముందుగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాను మరి తొలి 3 స్థానాలలో ఉన్నాయి. అయితే న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, పాకిస్తాన్ కానీ, ఇండియా కానీ ఈ 4 జట్లు కూడా 2 పాయింట్లు సంపాదించినప్పటికీ ఇండియా యొక్క నెట్ రన్ రేటు చాలా తక్కువగా ఉండటం. ఎందుకంటే న్యూజిలాండ్ పైన భారీ తేడాతోటి ఓడిపోవడం వల్ల నెట్ రన్ రేటు -1.22గా ఉండటంతో పాకిస్తాన్ కంటే కూడా పాయింట్ పట్టికలో ఇండియా కిందనే ఉన్నది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ 2 జట్లు కూడా ఒక్కొక్క మ్యాచ్ ఆడి ఆ మ్యాచ్లలో విజయం సాధించి తొలి 2 స్థానాలలో ఉంటే పాకిస్తాను 2 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్లో గెలుపు. ఇప్పుడు ఇండియా చేతిలో ఓటమితోటి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. ఇంకా శ్రీలంక ఆడినటువంటి 2 మ్యాచ్లలో కూడా ఓడిపోయి మరి పాయింట్ల పట్టికలో ఏ గ్రూపులో అట్టడుగున, అంటే 5వ స్థానంలో ఉంది. ఇక ఇండియా తన తదుపరి మ్యాచ్లో ఈ నెల 9వ తారీఖున శ్రీలంకతోటి ఆడబోతుంది. ఆ మ్యాచ్లో ఇండియా ఖచ్చితంగా గెలవాలి. అదేవిధంగా ఈ నెల 13వ తారీఖు నాడు ఆస్ట్రేలియాతోటి తన చివరి లీగ్ మ్యాచ్ను ఆడబోతుంది ఇండియా. ఈ శ్రీలంక, ఆస్ట్రేలియాతోటి జరగబోయేటటువంటి మ్యాచ్లో ఇండియా గెలిస్తే నేరుగా సెమీఫైనల్స్కు చేరేటటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే మాత్రము మిగతా మ్యాచ్ల భవిష్యత్తు మీద, అంటే మిగతా మ్యాచ్ల ఫలితం మీద ఇండియా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. శ్రీలంక మీద ఖచ్చితంగా గెలవాలి. ఆస్ట్రేలియా మీద కూడా గెలిస్తే ఇండియా సెమీస్కు చేరేటటువంటి అవకాశం దాదాపుగా ఉంటుంది. ఎందుకంటే న్యూజిలాండ్ పైన ఫస్ట్ మ్యాచ్లోటి భారీ తేడాతోటి ఓడిపోవడం అనేది ఇండియా సెమీస్ అవకాశాలను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఆ మ్యాచ్లో మామూలుగా ఓడినా నెట్ రన్ రేట్ కాపాడుకుంటే ఇప్పుడు ఇండియా కొంచెం మెరుగ్గా ఉండేది. కానీ శ్రీలంకతో జరగబోయేటటువంటి నెక్స్ట్ మ్యాచ్లో ఇండియా గెలవడంతో పాటుగా భారీ తేడాతోటి గెలిచి నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకుంటే ఆ తర్వాత ఆస్ట్రేలియా పైన మామూలుగా గెలిచినా కూడా ఇండియా సెమీస్కు చేరేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇండియా ముందు నెక్స్ట్ సెమీస్కి చేరాలంటే ఇండియా ముందు 2 టార్గెట్లు ఉన్నాయి. శ్రీలంక పైన భారీ తేడాతోటి గెలవాలి, ఆ తర్వాత ఆస్ట్రేలియా పైన మామూలుగా గెలిచిన ఇండియాకు సెమీస్ అవకాశాలు చాలా 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 మెరుగ్గా ఉంటాయి. మరి ఆ విధంగా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ మొత్తంగా పాకిస్తాన్ పైన ఇండియా గెలిచిందంటే అది ఇండియన్స్ అందరికి కూడా మంచి కిక్కిచ్చేటువంటి అవసరం. సో పాకిస్తాన్ మీద ఇండియా మహిళల జట్టు ఈ గెలుపు భారత అభిమానులకు చక్కటి ఊరటనిస్తుంది. న్యూజిలాండ్ పైన మనము ఓడిపోవటాన్ని కొంత అది ఊరటనిచ్చేటటువంటి అంశంగా చెప్పుకుంటూ తర్వాత శ్రీలంక పైన, ఆ తర్వాత ఆస్ట్రేలియా పైన, ఎందుకంటే ఈ టోర్నీలో ఆస్ట్రేలియా చాలా బలమైనటువంటి జట్టు. ఇప్పటివరకు దాదాపు 6 సార్లు టీ20 ప్రపంచ కప్ను గెలుచుకున్నటువంటి ఆస్ట్రేలియాని ఓడించడం అనేది అంత ఆషామాషి వ్యవహారం ఏమి కాదు. అందుకే నెక్స్ట్ మ్యాచ్లో, అంటే ఈ నెల అక్టోబర్ 9న జరగబోయేటటువంటి శ్రీలంకతో జరగబోయేటటువంటి మ్యాచ్లో మాత్రం ఇండియా ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఒకవేళ ఆ మ్యాచ్లో ఓడిపోతే ఇక ఇండియా ఇంటికి చేరినట్లే. సో
శ్రీలంక పైన భారీ తేడాతోటి గెలవడంతో పాటు ఆ తర్వాత అక్టోబర్ 13న జరగబోయేటటువంటి ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్లో ఇండియా గెలిచినట్లయితే సెమీస్కు చేరేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఆ విధంగా జరుగుతామని చెప్పేసి ఆశిస్తూ మరి మీ ప్రిడిక్షన్ ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.